నమస్తే ఏబిఎన్ ఇన్సైడ్ కు స్వాగతం. తెలుగు రాజకీయాలలో క్రమేపీ వేడి పెరుగుతోంది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఎవరికి వారు ప్రజల్లో పలుకుబడి పెంచుకునే వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ తరుణంలో రెండు రాష్ట్రాలలో తాజా పరిణామాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. అందుకంటే ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. చిత్తూరు జిల్లా వైకాపాలో తారాస్థాయికి చేరిన విభేదాలు, బంద్ సాక్షిగా వెలుగులోకొచ్చిన గ్రూపుల తగాదాలు. నారాయణ్ ఖేడ్ టీఆర్ఎస్లో నేతల మధ్య వార్, విభేదాల వల్ల పార్టీకి నష్టం జరుగుతోందంటున్న కేడర్. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఉదారంగా ఆర్థిక సాయం పొందిన వారిలో బాబు పట్ల కృతజ్ఞతాభావం. అరకు లోక్సభ నియోజకవర్గం కన్నీటి గాథలు, తమ నేత కోసం 1000 కళ్లతో ఎదురు చూపులు. అక్కడ బంద్ సాక్షిగా వైఎస్ఆర్ కాంగ్రెస్లోని విభేదాలు బయటపడ్డాయి. పార్టీ చేపట్టిన కార్యక్రమాన్ని ఎవరికి వారుగా నిర్వహించారు. 3 గ్రూపులుగా విడిపోయిన నేతలు బంద్లో పాల్గొన్నారు. ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసుకుని బంద్ను నిర్వహించారు. ఇంతకీ ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నది ఎక్కడో ఈ కథనంలో చూద్దాం. చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. ప్రత్యేక హోదా కోసం ఆ పార్టీ తలపెట్టిన రాష్ట్ర బంద్ లో గొడవలు తేటతెల్లమయ్యాయి. జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఆ పార్టీకి చెందిన నేతలు వర్గాలుగా విడిపోయి బంద్ నిర్వహించారు. చిత్తూరు లోక్సభ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జంగాలపల్లి శ్రీనివాసులు, చిత్తూరు నగర అధ్యక్షుడు చంద్రశేఖర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు గాయత్రీదేవిలు ఎవరికి వారుగా కార్యక్రమాలు చేపట్టారు. వేరువేరు శిబిరాలు ఏర్పాటు చేసుకుని బంద్ నిర్వహించారు. చిత్రమేమిటంటే ఈ 3 నేతలు ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని కలిసికట్టుగానే నిర్వహించారు. ఏమైందో ఏమో గానీ జంగాలపల్లి శ్రీనివాసులతో చంద్రశేఖర్, గాయత్రీదేవిలకు విభేదాలు మొదలయ్యాయి. పోనీ చంద్రశేఖర్, గాయత్రీదేవిలన్నా ఒకటిగా ఉన్నారంటే అది లేదు. దీనికి కారణం జంగాలపల్లె వ్యవహార శైలేనని అంటారు ఆ పార్టీ నేతలు. నియోజకవర్గానికి పెద్ద దిక్కుగా ఉండాల్సిన జంగాలపల్లె తన తోటి నేతలను అనేక అవమానాలకు గురి చేశారట. ఆయన పెట్టే టార్చర్ భరించలేకే చాలా మంది ఆయనతో విభేదించడం మొదలు పెట్టారట. అందరినీ కలుపుకొని పోయే తత్వం జంగాలపల్లెకు లేదనే భావన కేడర్లో ఉంది. అందుకే ఆ పార్టీలో అన్ని గ్రూపులు. ఆ క్రమంలోనే జిల్లా మహిళా అధ్యక్షురాలు గాయత్రీదేవి, చిత్తూరు నగర పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ సైతం ఆయనకు వ్యతిరేకంగా గ్రూపులు కట్టారు. అవకాశం దొరికినప్పుడల్లా కార్యక్రమంలో దూసుకుపోతున్నారు గాయత్రీదేవి, చంద్రశేఖర్లు. జంగాలపల్లె గ్రూప్ పై చేయి సాధిస్తున్నారు. జంగాలపల్లె చేయని కార్యక్రమాలను కూడా వీరు చేసి చూపిస్తున్నారు. 2 ఏళ్లుగా వైఎస్ఆర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను జంగాలపల్లె నిర్వహించకపోయినా ఈ 2 నేతలు మాత్రం ఘనంగా నిర్వహించారు. తామున్నామనే భరోసాను కార్యకర్తలకు అందించగలిగారు. ఇక బంద్ విషయానికి వస్తే జంగాలపల్లి శ్రీనివాసుల వర్గం గాంధీ విగ్రహం దగ్గర శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని బంద్ కార్యక్రమాలు నిర్వహించింది. చంద్రశేఖర్ వర్గమేమో పాత బస్టాండ్ ఎదురుగా కార్యక్రమాలు చేపట్టింది. గాయత్రీదేవి కొత్త కలెక్టరేట్ దగ్గర ఉన్న వైఎస్ఆర్ విగ్రహం ఎదుట పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మొత్తానికి బంద్ కార్యక్రమం నేతల బల నిరూపణకు వేదికగా మారింది. గ్రూపుల మధ్య సాగుతోన్న కుమ్ములాటలను పార్టీ అధిష్టానం పట్టించుకోకపోవడంతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. జంగాలపల్లె ఏ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించడం లేదన్న విమర్శ ప్రత్యర్థి గ్రూపుల నుంచి వినిపిస్తోంది. నారాయణ్ ఖేడ్లో అధికార పక్షమైన టీఆర్ఎస్ పరిస్థితి నానాటికి దిగజారిపోతోందట. రాక వచ్చిన అధికారాన్ని కొందరు నేతలు గ్రూపు రాజకీయాల పాలు చేస్తున్నారని తెగ ఫీల్ అవుతున్నారట టీఆర్ఎస్ కార్యకర్తలు. పార్టీని పటిష్టపరచాల్సిన నేతలు పాతాళానికి తొక్కేస్తున్నారట. స్వప్రయోజనాల కోసం ఎంతకైనా తెగిస్తున్నారట. సొంత పార్టీని సైతం బజారుకీడుస్తున్నారట. ఇంతకీ సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో ఏం జరుగుతోందో ఈ కథనంలో చూద్దాం. నారాయణ్ ఖేడ్ ఈ పేరు వినగానే అభివృద్ధికి నోచుకోని మారుమూల ప్రాంతం అందరి మనస్సుల్లో రూపుగడుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ నియోజకవర్గం ఓ మూలకు విసిరేసినట్లుగా ఉంటుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటిన ఈ ప్రాంతం మాత్రం ఆశించిన రీతిలో ప్రగతికి నోచుకోలేదు. నారాయణ్ ఖేడ్లో ఎక్కువసార్లు
కాంగ్రెస్ నేతలు ఆ తర్వాత టీడీపీ నేతలే ఎమ్మెల్యేలుగా గెలిచారు. వారి హయాంలో జరిగిన అభివృద్ధి అంతంత మాత్రమే అని స్థానికులు పెదవి విరుస్తూ ఉంటారు. వెనుకబాటుతనం, నిరక్షరాస్యత కారణంగా ఇక్కడ ప్రజల్లో చైతన్యం చాలా తక్కువ అన్నది విశ్లేషకుల వాదన. గిరిజన తండాలు కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కువే. ఇంతకాలం పాలించిన నేతలు జనాలను తమ చెప్పు చేతల్లో పెట్టుకోవడం వల్లనే ఇక్కడి చైతన్యం కొరవడిందన్నది మరికొందరి విశ్లేషణ. వ్యవసాయంపై ఆధారపడి పనిచేయడం లేదా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి బతకడం తప్ప మరో ఉపాధి మార్గం ఇక్కడ లేదు. పూర్వం గంజాయి పండించడమే ఈ నియోజకవర్గంలో జీవన విధానంగా ఉండేది. నారాయణ్ ఖేడ్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పక్షాన షట్కర్, కృష్ణారెడ్డి కుటుంబాలు పాలిస్తే టీడీపీ పక్షాన మహారెడ్డి వెంకటరెడ్డి కుటుంబం పాలించింది. దొరతనం, పెత్తందారి వ్యవస్థలు ఇప్పటికీ ఇక్కడ కొనసాగడం గమనార్హం. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. ప్రస్తుతానికి వస్తే నారాయణ్ ఖేడ్కి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన పోటీ చేసిన పి కృష్ణారెడ్డిని ప్రజలు గెలిపించారు. కానీ 3 ఏళ్ల క్రితం ఆయన కన్నుమూశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ను ఎలాగైనా ఓడించాలని మంత్రి హరీష్ రావు కంకణం కట్టుకున్నారు. కాలికి బలపం కట్టుకుని ఊరూరా తిరిగారు. నారాయణ్ ఖేడ్ నియోజకవర్గ ప్రజల్లో చైతన్యం తెచ్చారు. ఊహించని రీతిలో అభివృద్ధిని చేసి చూపించారు. నియోజకవర్గ ప్రజలకు ప్రేమ, ఆప్యాయతలను పంచారు. అడిగింది తడవుగా పనులను మంజూరు చేశారు. అడిగినన్ని నిధులిచ్చారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇలా హరీష్ రావు పనితీరుకు ఫిదా అయిన ప్రజలు నాటి ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించారు. ఆ విజయాన్ని మంత్రి హరీష్ కి గిఫ్ట్ గా ఇచ్చారు. టీఆర్ఎస్ ఆవిర్భవించిన తర్వాత 2009 ఎన్నికల్లో మొదటిసారి నారాయణ్ ఖేడ్లో అభ్యర్థిని నిలిపింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణారెడ్డి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో కూడా ఖేడ్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేయడానికి టీఆర్ఎస్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మృతి తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రమే టీఆర్ఎస్ ఆశ నెరవేరింది. అది కూడా మంత్రి హరీష్ రావు వ్యూహాలు, ఎత్తుగడల ఫలితంగా. ఉప ఎన్నికల్లో ప్రజలకిచ్చిన మాటకి మంత్రి హరీష్ రావు నేటికి కట్టుబడే ఉన్నారు. ఒక్కొక్క హామీని నెరవేరుస్తున్నారు. ఇదిలా ఉంటే నారాయణ్ ఖేడ్లో టీఆర్ఎస్ క్యాడర్ మాత్రం హ్యాపీగా లేదు. దీనికి కారణం పార్టీలో సాగుతున్న అంతర్గత కలహాలే. ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ రాములు నాయక్, ఇతర ముఖ్య నేతల మధ్య అస్సలు పొసగడం లేదట. పార్టీ ఆదేశాలను కూడా వారు బేఖాతరు చేస్తున్నారట. పార్టీని అనేక రకాలుగా భ్రష్టు పట్టిస్తున్నారట. ఇదంతా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పుణ్యమే అని ఎమ్మెల్సీ రాములు నాయక్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. రాములు నాయకే కాదు, మెజారిటీ నాయకులు భూపాల్ రెడ్డికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారట. మొదటి నుంచి ఎడ్డవంటే తెడ్డవంటూ గ్రూప్ తగాదాలను ఎమ్మెల్యే ఎంకరేజ్ చేస్తున్నారట. పార్టీ కార్యక్రమమైన, ప్రభుత్వ కార్యక్రమమే అయినా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఇష్టానుసారమే జరగాలట. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరులు చేసిన పనులకు బిల్లులు రావడం, ఆయన వ్యతిరేక వర్గం వాళ్ళు చేసిన పనులకు బిల్లులు ఇవ్వకపోవడం అనేది ఒక సంప్రదాయంగా మారిందట. అధికారులందరినీ తమ చెప్పు చేతల్లో పెట్టుకున్నారట భూపాల్ రెడ్డి. రైతు బంధు చెక్కులు పంపిణీ సహా అనేక కార్యక్రమాల్లో వేదికలపైనే ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ రాములు నాయక్ వర్గాలు వాదులాడుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయట. ఈ విషయంలో ఎమ్మెల్యే వర్గీయుల వాదన వేరుగా ఉంది. భూపాల్ రెడ్డి గెలిచిన తర్వాతే ఈ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకుందని వారు చెబుతున్నారు. ప్రతిరోజు ప్రజలకు ఎమ్మెల్యే అందుబాటులో ఉంటున్నారట. వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నారట. నారాయణ్ ఖేడ్కు ఇంతకు మించి సమర్థ నేత దొరకడని తెగ ప్రచారం చేసుకుంటున్నారట భూపాల్ రెడ్డి వర్గీయులు. కొంతమంది కావాలనే ఎమ్మెల్యేను తప్పుపడుతున్నారని వారు ఫీల్ అవుతున్నారట. ఎవరి వాదన ఎలా ఉన్నా ఖేడ్లో గ్రూప్ రాజకీయాలు, వర్గ విభేదాలపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టాలని టీఆర్ఎస్ కార్యకర్తలు సహా పార్టీ అభిమానులంతా కోరుకుంటున్నారు. లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వారు చెబుతున్నారు. చూద్దాం టీఆర్ఎస్ పెద్దలు ఈ పరిణామాలపై ఎలా స్పందిస్తారు. ప్రార్థించే పెదాల కన్నా సాయం చేసే చేతులు మిన్న అంటారు. చేసిన సాయం ఎప్పటికీ గుర్తుంటుంది. పైగా ఓ మనిషి ఆరోగ్యానికి సంబంధించిన సాయం అయితే ప్రాణం ఉన్నంతకాలం నిలిచే ఉంటుంది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చంద్రబాబు చేసిన సాయం టీడీపీకి
ఇమేజ్ను తెచ్చిపెడుతోంది. ఇటీవల మంత్రి నారా లోకేష్కు ఎదురైన ఓ అనుభవం ఆయననే కాదు పార్టీ నేతలను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2014 నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఉదారంగా ఆర్థిక సాయం చేస్తున్నారు. డబ్బులు ఇస్తేనే ఆసుపత్రిలో చేర్చుకునే పరిస్థితి ఉన్న నేటి రోజుల్లో శస్త్రచికిత్స కోసం అయ్యే ఖర్చులను ముందుగానే అంచనా వేసిస్తే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి లెటర్ ఆఫ్ క్రెడిట్ ఎల్ఓసిని విడుదల చేస్తున్నారు. ఈ ఎల్ఓసి ప్రకారం ఆసుపత్రి యాజమాన్యం చికిత్స అందిస్తుంది. శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత ఇచ్చే బిల్లులకు కూడా వైద్యులు అంచనా వేసి నిధులను మంజూరు చేస్తున్నారు. ప్రతిరోజు రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర నేతలు సిఫారసు చేసిన అనేక మందికి సీఎం సహాయ నిధి నుంచి నిధులు విడుదల చేస్తున్నారు. దీనికోసం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయన తరపున రామసుబ్బయ్య ఆధ్వర్యంలో ఓ పెద్ద విభాగం నడుస్తోంది. ముఖ్యమంత్రికి నేరుగా వచ్చి విజ్ఞప్తి చేసిన వారికి కూడా సాయం అందిస్తున్నారు. ఇప్పటి వరకు 950 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇటీవల ముఖ్యమంత్రి కుమారుడు రాష్ట్ర పంచాయతీరాజ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గానికి గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. గ్రామదర్శినిలో భాగంగా ఆయన గ్రామంలో విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోడ్డు మీద వెళ్తుండగా సుమారు 70 ఏళ్లున్న ఒక వ్యక్తి వచ్చి గట్టిగా లోకేష్ చేయి పట్టుకున్నారు. వదిలించుకోవడానికి కూడా వీల్లేని విధంగా చేతిని పట్టుకోవడంతో లోకేష్ బిత్తరపోయారు. అనుకోని పరిణామానికి లోకేష్ భద్రతా సిబ్బంది కూడా ఆశ్చర్యపోయారు. ఒక్కసారిగా తేరుకున్న లోకేష్ ఆ పెద్దాయన నుంచి తన చేతిని విడిపించుకునేందుకు ప్రయత్నిస్తూ మీకేం కావాలి పెద్దాయన అని అడిగారు. ఆయన లోకేష్ చేతిని వదలకుండానే బాబూ నా ఆరోగ్యం బాగాలేదని మీ నాన్న దగ్గరకు వచ్చాం, లివర్ను ట్రాన్స్ప్లాంట్ చేయాలని వైద్యులు చెప్పారు. ఇదే విషయాన్ని మీ నాన్నకు చెప్తే ఆయన నాకు చెక్ ఇచ్చారు. ఆసుపత్రికి నేరుగా డబ్బులు వెళ్ళాయి, లివర్ మార్చారు, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పుకొచ్చారు. నువ్వు కూడా అలా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. నేను బతుకున్నంతకాలం మీ నాన్నకు రుణపడి ఉంటాను అని చెప్పడంతో లోకేష్కు కాసేపు నోటి వెంట మాట రాలేదు. ప్రజా జీవితంలో ఇంతకంటే సంతృప్తి ఏం కావాలి అని లోకేష్ తన అనుచరులతో వ్యాఖ్యానించారు. చేసిన సాయాన్ని ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని ఈ సంఘటన గుర్తు చేసిందన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయానికి మద్యపాన వ్యతిరేక కమిటీలో కీలక పాత్ర పోషించిన ఉప్పలూరి మల్లికార్జున్ శర్మ వచ్చారు. ఆయన విజయవాడలో ఉంటున్నారు. అనారోగ్యానికి గురి కావడంతో ఆయన తనకు ఆర్థిక సాయం చేయాలని ముఖ్యమంత్రిని అభ్యర్థించారు. టంగుటూరు ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములు శిష్యుడైన మల్లికార్జున్ శర్మకు ఆర్థిక సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సమాచార మాజీ సలహాదారుడు పరకాల ప్రభాకర్ కూడా సిఫారసు చేశారు. గాంధేయవాదైన మల్లికార్జున్ శర్మ పరిస్థితిని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు సీఎం సెక్రటరీ రాజమౌళి. ముఖ్యమంత్రి నిమిషం కూడా ఆలోచించకుండా 5 లక్షల రూపాయలు మంజూరు చేసి చెక్ను వెంటనే పంపాల్సిందిగా ఆదేశించారు. 4 రోజుల కిందట మల్లికార్జున్ శర్మకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్ రెడీగా ఉందని తీసుకెళ్లాలని కోరారు. కుమారుడి సాయంతో రాజమౌళి కార్యాలయానికి వచ్చిన మల్లికార్జున్ శర్మకు మధ్యాహ్నం సమయంలో భోజనం పెట్టి మరి చెక్ను అందించారు రాజమౌళి కార్యాలయ సిబ్బంది. ఆ చెక్కును చూసి ఆశ్చర్యపోయారు మల్లికార్జున్ శర్మ. రాజమౌళి, రామసుబ్బయ్య, అనిల్కు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. సీఎం ఫ్రీగా ఉన్నప్పుడు ఓ నిమిషం కేటాయిస్తే కృతజ్ఞతలు చెప్పుకుని వెళ్తానని కార్యాలయ సిబ్బందికి విన్నవించుకున్నారు. సాయం అందుకున్న వారి మోముల్లో ఆనందానికి వారు చెప్పే కృతజ్ఞతలకు వెలకట్టగలమా? ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎంతటి అత్యున్నత పదవిని అధిరోహించినా ఆ ఆనందానికి సరిరాదు. ఈ 2 సంఘటనలను అటు ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ ఇటు లోకేష్ పేషీలోనూ తెగ చెప్పుకుంటున్నారు. పార్టీలో కులాలు, మతాలతో సంబంధం లేకుండా సీఎంఆర్ఎఫ్ నుంచి అందుతున్న సాయం నిజంగానే పేద మధ్యతరగతి వర్గాల వారి పాలిట ఆరోగ్యప్రదాయనిగా మారింది. ఆంధ్రప్రదేశ్లోని ఓ లోక్సభ నియోజకవర్గం తన నేత ఆచూకీ కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తోంది. దేశ రాజధానిలో తన బాధను వినిపించే నాయకత్వం లేకపోయిందని కన్నీరు మున్నీరవుతోంది. నమ్మి ఓట్లేసినందుకు తమను ఇలా నట్టేట ముంచొచ్చునా అని ప్రశ్నిస్తోంది. ఎవరొచ్చినా
తమ కర్మ కాలిపోవడమేనా అని కనిపించిన వారందరికీ తన బాధను చెప్పుకుంటోంది. ఆవేదనతో కూడిన తన ఆత్మకథను వివరిస్తున్న ఆ లోక్సభ నియోజకవర్గం పరిస్థితులేమిటో ఇప్పుడు చూద్దాం. ఆకాశంలో చల్లని చందమామను పోలిన అందం నాది. ఎండల వేడిలో కూడా హిమ పవనాలను వీచే వింజామరల ఆకాశం నాది. ఎటు చూసినా పచ్చని సోయగా ఉన్నది. అందుకే నా తనువంతా ప్రకృతి సోయగాలకు ప్రతిబింబమైంది. నా పేరు అరకు. ఉత్తరాంధ్ర నుంచి ఉజ్జయిని వరకు నా ఒడిలో ఓలలాడాలని ఎందరెందరో పర్యాటకులు పరితపించిపోతూ ఉంటారు. ప్రకృతి ఇంత నయనానందకరంగా ఉంటుందా అని ఆశ్చర్యపోతారు. అయితే నా అందమైన ప్రదేశంతో ముడిపడిన లోక్సభ పరిధి గురించి తెలిస్తే నా పరిస్థితి ఇంత దయనీయంగా తయారైందా అని ఖచ్చితంగా అనుకుని తీరతారు. అడవి బిడ్డల అభివృద్ధి కోసం నా గిరిజన సంతతి అంతా ఒకే చోటుంటే ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని ప్రభుత్వం భావించింది. అందుకే శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ, విజయనగరం జిల్లాలోని కురుపాం, పార్వతీపురం, సాలూరు, విశాఖ జిల్లాలోని అరకు, పాడేరు, తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గాలను కలిపి ఓ లోక్సభ నియోజకవర్గంగా మార్చింది. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న మన్యానికి ఇకనైనా కనీస మౌలిక సదుపాయాలు అందుతాయని సంబరపడ్డాను. ఇంతలోనే 2014 ఎన్నికలు వచ్చాయి. చాలామంది నాయకులు నన్ను ఉద్ధరిస్తామని పోటీపడ్డారు. ఇప్పుడు ప్రధానమైన తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న అప్పటి కేంద్ర మంత్రి వైరిచెర్ల కిషోర్ చంద్రదేవ్, కాంగ్రెస్ నుంచి ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన గుమ్మడి సంధ్యారాణి, తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నత అధికారినిగా ఉన్న కొత్తపల్లి గీత వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి పోటీపడ్డారు. మన్యంలోని మూలలా తిరిగి అందరినీ ఆకట్టుకునే ప్రసంగాలు చేశారు. తాము వస్తే ఢిల్లీలో నా పేరు మారుమోగించి అరకు లోక్సభకు అన్ని సమకూరుస్తామన్నారు. అయితే చంద్రబాబు మాట పెడచెవిన పెట్టారు జనం. కాంగ్రెస్ చెప్పిన కథలు కాదనుకున్నారు. జగన్ మాటను ఆదరించారు. కొత్తపల్లి గీతను విజేతగా నిలిపారు. జనమంతా జేజేలు పలుకుతూ తమను ఉద్ధరించే నాయకురాలు వచ్చారంటూ ఊరు వాడ అంతా సంబరపడిపోయారు. అయితే అసలు కథ అప్పుడే మొదలైంది. నా నియోజకవర్గంలో ప్రజలందరూ కట్టుకున్న ఆశల గూడు గాలిలో మేడగానే మిగిలిపోయింది. ఆమె పనితనం గ్రహించేసరికి కాలమంతా ఎదురుచూపులతోనే కరిగిపోయింది. తమ తలరాతెందుకు ఇలా తగలబడిపోతుందన్న బాధను తోటివారికి కూడా చెప్పుకోలేని దుస్థితి దాపురించింది. గెలిచిన తర్వాత తమ గీత మారిపోతుందని భావించిన నా గిరిజన సంతతంతా ఇప్పుడు గింజుకుపోతోంది. అభివృద్ధి ఫలాలు, ఆవకాయ అన్నాలు వడ్డించిన విస్తరులు వంటి పెద్ద పెద్ద మాటలు తాము అనుభవించలేకపోయాం గాని కనీసం వేసవిలో తాగునీరు, కాలం మారితే విషజ్వరాలతో చావుల మోతలు, ఆటోలైనా తిరిగే రహదారి సౌకర్యాలు కేంద్ర ప్రభుత్వ నిధులతో అందుతాయన్న మా తాతల నాటి కల కూడా కళ్ళలుగానే మిగిలిపోతున్నాయి. కనీసం ఎంపీ ఇలా ఉంటారని చూసేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. గెలిచిన తర్వాత ఏదో 1-2 సందర్భాల్లో మాత్రమే ఇలా వచ్చి అలా సుడిగాలిలా వెళ్లిపోయిన మా ఎంపీ కొత్తపల్లి గీతమ్మ మాపై పూర్తిగా ముఖం చాటేయడం మేం జీర్ణించుకోలేకపోతున్నాం. ఈమె గెలుపు కోసం ఊరు వాడ ప్రచారాలతో ఏకం చేసిన నాయకులంతా ఈసారి వస్తే నిలదీయడానికి సర్వం సన్నద్ధమయ్యారన్న సంకేతాలు నాకు అందుతున్నాయి. బాధను అర్థం చేసుకోండి. మా ఎంపీని ఒకసారి మా నియోజకవర్గంలో పర్యటించే విధంగా చూడండి. పార్వతీపురంలోని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ సమావేశాలకు కానీ, జిల్లా పరిషత్ సమావేశాలకు కానీ వచ్చిన దాఖలాలు లేవంటే మా బాధలు ఎవరితో చెప్పుకోవాలి? చట్టాలు అమలయ్యే సభల్లో నా అరకు లోక్సభ నియోజకవర్గం ఆవేదనను పరిష్కరించేవారు లేకపోతున్నారన్న బాధను నా అంతరంగం దిగమింగలేకపోతోంది. ఎవరు వచ్చినా ఇంతేనా అని నాపై నాకే విరక్తి కలుగుతోంది. గీతమ్మ గారి కంటే ముందున్న కిషోర్ చంద్ర సూర్యనారాయణ దేవ్ బాబు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా నా అరకుకి ఒరిగింది అణాయత్తు కూడా లేదని చెప్పడానికి నాకేమీ అరమరికలు లేవు.
ఆ బాబు కూడా గెలిచిన తర్వాత మా గల్లీని మర్చిపోయి ఢిల్లీకే పరిమితమయ్యారు. తల్లి కాంగ్రెస్కి పిల్ల కాంగ్రెస్ తక్కువేమీ కాదన్నట్టు గీతమ్మ గారితో రుజువైంది. మా నియోజకవర్గం దారే ఎంపీ గారు మర్చిపోవడం వల్ల నోరు లేని నా గిరిజనం ఎంత ఆవేదన అనుభవిస్తుందో ఓసారి పెద్దలైన తమందరూ ఆలోచించండి. గెలిపిస్తే చేసిన ఘనకార్యం ఇదా అని ఇక్కడి వారంతా అనుకుంటున్నారు. ఈసారి ఎన్నికల్లో అరకు నుండి హస్తిన వరకు ఓటుతో తమ తడాఖా ఏంటో చూపిస్తామని మన్యమంతా మారు మాటకు అవకాశం లేకుండా చెబుతోంది. ఇది ఇవాల్టి ఏబిఎన్ ఇన్సైడ్. రేపు మరిన్ని ఆసక్తికర కథనాలతో మీ ముందు ఉంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఏబిఎన్.